దేవునికి స్తోత్రములు. ప్రభునామమున అందరికీ కూడా నా వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి సమయం ప్రభు కొరకు మనం సంపూర్ణంగా వాడుకునే దానికి ప్రయత్నిస్తాం. దేవుడు మనకిచ్చిన లేఖన భాగము తన యొక్క పునరుత్థాన స్థితి మన ముందు ఉంచాడు. దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమన్నాడు? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణము బంధించటం అసాధ్యం. యేసుక్రీస్తు ప్రభువులు నిజంగా ఈ లోకం చేరి రాకముందే ప్రవచించినటువంటి లేఖన భాగం. ఏమంటున్నాడు దావీదు మహారాజు అంటే, ఆయనను బంధించుట అసాధ్యము. దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గురించి దావీదు ఇట్లంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఎల్లప్పుడూ ప్రభువును చూచేవాడు. ఎల్లప్పుడూ దావీదు మహారాజు ప్రభువును చూచేవాడు. మనం ఎవరిని చూస్తూ అంటామో ఒకసారి ఆలోచించాలి. మన మనస్సులో ఏముంటుందో, మనం ఎవరిని గురించి ఆలోచిస్తూ ఉంటామో, మనము ఎవరి విషయంలో నిజంగా చూడాలని ఇష్టపడుతూ ఉంటాము. కానీ దావీదు మహారాజు అయితే ఎవరిని గురించి చూడాలని ఇష్టపడుతున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువును చూడాలి అన్నటువంటి ఆశ. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పాలి అంటే, చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకు లేపబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము ఏమైపోయినాడు? అప్పగించబడ్డాడు. అంటే శ్రమపరచబడ్డాడు, అంటే మొత్తబడ్డాడు. చేసిన తప్పు మనము, అనుభవించింది ఆయన. కాబట్టి మనము తప్పు చేసి కూడా నిజంగా ఆ శిక్ష మన మీద పడకుండా నిమిత్తము యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి అడ్డుకున్నాడు. ఆయన తనపైన వేసుకున్నాడు. ఆయనను ఆరాధించగలిగినటువంటి యోగ్యత ఆయనకు మాత్రమే ఉంది. ఆరాధించగలిగినటువంటి నిజంగా ఆరాధన కలిగి ఉండు నిమిత్తమై దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఆయనను ఈ లోకానికి పంపాడు గనుక ఆయన ఆరాధనకు పాత్రుడు. ఎందుకు అంటే మన ప్రతి అపరాధమును బట్టి ఆయన నిజంగా ఏమైనాడు? మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసి మరి మనల్ని రక్షించటానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మళ్ళీ లేచాడు. ఆయన అప్పగించబడ్డాడు. అప్పగించబడటం అంటే శ్రమను అనుభవించాడు, సిలువను అనుభవించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, చిక్కుకుపోయాడు అందరిలో. కాబట్టి ఆయన్ను సిలువ వేశారు, సమాధి చేయబడ్డాడు. కానీ మనము నీతిమంతులముగా తీర్చబడాలని ఇష్టపడి ఏం చేశాడు? ఆయన మరణాన్ని జయించాడు. అట్టి ఆ దేవుని మనం ఆరాధించే వరంగా ఉన్నాం. మన అపరాధాలు ఇంతకు క్షమించబడ్డాయా? మనము నిజంగా అపరాధం చేశామా లేదా? ఇంతకు ఇప్పుడు చేస్తున్నామా లేదా? ఇప్పుడైనా మన హృదయంలో ఇంకా ప్రభువును చూడాలనే ఆశ మనకు ఉందా లేదా? ఇది మనకు అవసరం. చాలా వరకు మనం మనుషులనే చూస్తూ ఉంటాం, లోకాన్ని చూస్తూ ఉంటాం. ఏది చూడాలని ఇష్టపడుతుంది? లోకం చూడాలని ఇష్టపడుతుంది.
లోకవాంఛలను చూడాలని ఇష్టపడుతుంది. మనలో ఉన్నటువంటి చీకటి తలంపులే మనల్ని వేధిస్తూ ఉంటుంది. అది మనకు అర్థం కాదు. మనము ఈ స్థితిలో ఉన్నాము అని మనం గుర్తించము. మనం చేసేది కరెక్ట్ అనుకుంటూ మన జీవితాన్ని గడపాలని ఇష్టపడుతూ ఉంటాం. మన కోరికే నెరవేరాలి అని ఇష్టపడుతూ ఉంటాం. కానీ దావీదు మహారాజు ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలి? ప్రభువును చూసేవారంగా ఉండాలి. దావీదు మహారాజు అదే కోరుకున్నాడు. ఆయన మనిషే, రాజైనా ఒకరోజు రాజును నిన్ను కూడా చేయాలని ఇష్టపడ్డాడు దేవుడు. అందుకే చాలా చక్కగా ఉంది. ఎప్పుడైతే చీకటి జీవితం నుంచి నువ్వు బయటపడతావో అప్పుడు దేవుడు నిన్ను కూడా రాజుగా చేయాలని ఇష్టపడతాడు. చీకటిలోనే ఉంటే మాత్రము రాజు కాలేవు. గనుక రాజులైన యాజక సమూహము చేయాలని ఇష్టపడ్డాడు. ఎప్పుడు? చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహముగా చేయాలని ఇష్టపడ్డాడు. పేతురు పత్రిక 1 పత్రిక 2:9 చాలా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. కనుక మనలో ఉన్నటువంటి చీకటితనాన్ని తొలగించబడినట్లయితే ప్రభువును మనం చూస్తాం. దావీదు మహారాజు చూశాడు. ఆయన కక్ష సాధింపు మనిషి కాదు. మనం కక్ష సాధించటానికి ఇష్టపడతాం. మనలో కుళ్ళుబోతుతనం ఎక్కువ ఉంటుంది. మనం కుళ్ళుకుంటూనే ఉంటాం. ఇక మనలో వెలుతురు ఎలా వస్తుంది? ఇక దేవుడు మన కుడి పార్శ్వన ఎందుకు ఉంటాడు? కాబట్టి మనకు మార్గదర్శిగా నిజంగా వాక్య భాగం మనకు బోధిస్తూ ఉంది. నీ కుడి పార్శ్వన దేవుడు నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయన చూడటానికి ప్రయత్నించాలి. ఆయన నీకోసమే వచ్చాడు. ఎలా వచ్చాడు? అపవాది ఎలా వచ్చాడు? చదివాము ఇప్పుడే రోమపత్రిక 4లో. మనము చేసిన ప్రతి అపరాధాన్ని బట్టి ఆయన ఏమైపోయినాడు? ఆయన అప్పగించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఈరోజు చాలా మంది వాడు చచ్చిన అంటే బాగైందిలే, చావడం మంచిదిలే అంటారు కొందరు. దానివల్ల ఏం ప్రయోజనం? మనకు ఎంత వైరాగ్యం ఉంటుంది మన బ్రతుకులో, మన మనస్సులో. ఎంత నీచమైన ఆలోచన ఉంటుంది మనకు. మంచి చెడ్డలు ఆలోచన లేదు మనలో. అసలు చెప్పాలి అంటే మన ప్రభు మనలో ఉంటే అలాంటి దురాలోచన మనకు రాదుగా. ఎప్పుడు నీచమైన ఆలోచనలు మనం కలిగి ఉంటాం. అందుకని యేసు ప్రభు మన అపరాధము నిమిత్తము ఏం చేశాడు? ఆయన తను తానే అప్పగించుకున్నాడు. నేనే యేసు ప్రభువును అని చెప్పాడు. వాళ్ళు వెతుకుతూ ఉంటే, ఎక్కడో వెతుకుతున్నారు మీరు, నేనేనయ్యా అన్నాడు. మనకు ఆ ధైర్యం ఉందా? ఎందుకు లేదు? మనలో స్వచ్ఛత లేదు, మనలో స్వబుద్ధి లేదు, మనలో సత్యం లేదు, మనలో యథార్థత లేదు. మనం చీకటి వారము. చీకటిలో ప్రయాసపడే జీవితం మనది. వెలుగు అంటే మనకు పనికిరాదు. అట్టి మన కొరకు ప్రభువు తానే దిగి వచ్చాడు. మన చీకటిని అంతా కూడా ఆయన పైన వేసుకొని తన వెలుగును మనకిచ్చాడు. గ్రహించాలి. ఆ వెలుగునైనా మనం ఏం చేయాలి? స్వీకరించేది నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు ఆరాధిస్తావు. అలా లేకుండా నువ్వు ఆరాధిస్తున్నావు అంటే వేషధారివే. గనుక అట్టి ఆరాధన దేవునికి ఇష్టమైనటువంటి బలియాగము. అందుకనే ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాము అంటే, దేవుని ఎప్పుడైతే మన హృదయంలో, అనగా ఆ వెలుతురుని ఎప్పుడైతే మనము ఆస్వాదించామో, అనుభవిస్తున్నామో, మనలో ఏముంటుంది? ఎల్లప్పుడూ దేవుని భయం ఉంటుంది. దేవుని భయం ఉంటే తప్పుడు మాట మాట్లాడడం, తప్పుడు ఆలోచన చేయం మనం. దేవుని భయం లేకపోతేనే తప్పుడు ఆలోచన ఉంటుంది మనకు. దేవుని భయం లేదు అంటే లోకపు ఆలోచన ఉంటుంది. అందుకే వాక్యం ఏమంటుంది అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం
మత్తయి సువార్త 28. మత్తయి సువార్త 28 8వ వచనం చదువుకుందాం ముందు. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచు ఉండగా. ఎట్లా పరిగెత్తినారు? గర్వంతో పరిగెత్తలే, ఆడంబరంతో పరిగెత్తలే, భయముతో ఆనందముతో, భయముతో ఆనందంతో. ఎట్లుంటుంది ఈ పరిస్థితి అంటే యెషయా భక్తుడు కూడా ఆ మాట రాస్తాడు. ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథం చెప్తాను, ఒక్క నిమిషం. అరవై 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవన్నీ కూడా నా హస్తకృత్యాలే. మనుషులు నేనే చేసింది, జంతువులను నేనే చేసింది, ప్రపంచాన్ని నేనే చేసింది, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని నేనే కలుగు చేసినాను అని మనం మర్చిపోతాం. అది బాగుంది, ఇది బాగుంది, ఇటు చేస్తే బాగుంటుంది, అటు చేస్తే బాగుంటుంది అనే నీచమైన ఆలోచన మనకు ఎక్కువ. మనలో ఉండే దురుద్దేశాలు అవే. ఇది దేవుడు చేశాడు అన్నటువంటి నమ్మకం మనకు లేదు. చాలా స్పష్టంగా అంటున్నాడు దేవుడు, మాట్లాడుతున్నటువంటి మాట. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి మరి? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచూ ఉండునో. చూసారా ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనము చదివినటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 28లో ఏం చదివాము? వారు భయముతోనూ మహానందముతోనూ. ఇక్కడేమన్నాడు? చాలా స్పష్టంగా ఉంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచూ ఉండునో. దీనుడుగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన అంటే భయం కలిగి ఆనందించేవాడుగా ఉండాలి. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. దీన్ని మనం మర్చిపోతే ఏం ప్రయోజనం? దీనివల్ల మన జీవిత పయనాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి. గనుక మనల్ని నిజంగా అలాంటి దీనత్వాన్ని మనము కలిగి ఉండాలన్నటువంటిదే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క రాక. మనం ఎక్కువ అతి తెలివి ఉపయోగిస్తాం, ఎక్కువ చీకటి జీవితాన్ని ఆలోచిస్తాం, ఎక్కువగా శరీరాన్ని ఆలోచిస్తాం. కానీ ఏమంటున్నాడు దేవుడు? ఇవన్నీ నేను కదా తయారు చేసింది, ఇవన్నీ రూపకల్పన చేసింది నేను కదా, వీటన్నిటిని తయారు చేసింది నా చేతులే కదా, నా మాటే కదా, నేను చెప్పినట్లు కదా తయారైన ఇవన్నీ అంటున్నాడు. వాటిని మర్చిపోతున్నాం మనం. వాటిని మర్చిపోయి మనమేదో కొత్త వింత చేసినట్లు మనం ఫీల్ అవుతాం. ఏదో మనకే తెలుసు అన్నట్లుగా మనం ఫీల్ అవుతాం. దానివల్ల ఏమవుతుంది అంటే పాపం పెరుగుతుంది, దేవుణ్ణి ఆరాధించలేవు. దానివల్ల పాపం పెరుగుతుంది, చీకటి నీలో ప్రవేశిస్తుంది. ఆరాధన ఎలా ఉంటుంది? ఇక ఆరాధన ఎప్పుడు వస్తుంది అంటే ప్రభువు నీలో ఉండాలి, నీలో చీకటి బయటికి పారిపోవాలి. అప్పుడు నువ్వు ఆరాధించగలవు. అది దేవునికి ఇష్టమైనటువంటి బలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడు అంటాడు దేవుని వాక్యంలో. కీర్తనకారుడు అంటున్నాడు ఆ మాట 51లో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. కనుక మన జీవితాలను మనం పరిశీలించుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. అందుకే చాలా స్పష్టంగా అంటున్నాడు, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ ఏం చేశారు? వణకుతూ పరిగెత్తూ ఉన్నారు. ఒక పక్క ఆనందం ఉంది, ఒక పక్క దేవుని భయం ఉంది. మన దగ్గర రెండు లేవు. ఏం ఆనందం ఉంటుంది మనకు? లోకానందం ఉంటుంది. లోకానందం అది రోజుసేపే ఉండేది, మళ్ళీ ఏడిపే మన బతుకు. నిత్యానందం ఉండదు మనకు. గనుక మన బ్రతుకును ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అట్టి ఆనందాన్ని ఇచ్చే మన దేవుని మనం మర్చిపోతే ఎలా ఆరాధించగలం?
లోక ఆనందంతో ఎట్లా ఆరాధిస్తావు దేవుణ్ణి? ఆరాధించలేవు. కాబట్టి మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే ఆయన యొక్క పునరుత్థాన స్థితిని మనం జ్ఞాపం చేసుకోవాలి. అదే కదా ఇక్కడ చూశారు వాళ్ళు, అదే కదా ఇక్కడ గుర్తించారు వాళ్ళు. చాలా స్పష్టంగా ఉంది. వారు భయముతో. ఎవరు వారు? ఎవరు వాళ్ళంతా? ఎవరు వాళ్ళు? ఏమన్నా ఉంటుంది చూడు కొంచెం ముందు చూడండి. మొదటి వచనం, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. చూసారా? ఎవరు? అక్కగారు వచ్చారు. పాపములు క్షమించబడినటువంటి అక్కగారు ఎప్పుడు వచ్చారు? పెందల కాడ వచ్చారు. నిర్లక్ష్యం చేయలే. 3వ రోజు లేస్తానన్నాడు నా ప్రభు. ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత భయము, ఎంత వణుకువ, ఎంత దీనత్వం. వాటిని అనుభవిస్తూ నిజంగా సమాధి దగ్గరికి రావటం జరిగింది. మనం అలా వెళ్ళలేం, మన చేత కాదు. మనం ఆడంబరంగా వెళ్ళాలి, మన బ్రతకది. గనుక చాలా స్పష్టంగా ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? ఆ పరిస్థితి మేరకు అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. ఇతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. ఎలా ఉండింది? కళ్ళతో చూడగలుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు. ఏమిటితో చూస్తున్నారు? కళ్ళతో చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు? ప్రభువుని చూస్తున్నారు. దావీదు మహారాజు ఏమంటున్నాడు? నేనెల్లప్పుడూ నా ప్రభువును, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటేనే. మనం చూస్తున్నామా? మనం అన్ని లోకం చూస్తుంటాం, లోకంతో ఏడుస్తూ ఉంటాం, లోకంతో నవ్వుతూ ఉంటాం. దేవుని చూడటంలే మనం, మన బ్రతకది. అందుకే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి మనం గ్రహించేది నేర్చుకోవాలా. ప్రభువును మన హృదయంలో నిత్యము మన హృదయంలో ఆయన ఆశ్రయుడు కావాలి. అప్పుడు హృదయానందము పెళ్ళుబుకుతుంది. అప్పుడు మనలో దేవుని యందు భయం ఉంటుంది. అప్పుడు మనము ప్రభువులో ఆనందిస్తాం. మరియమ్మ అలాగనే కదా ఆనందించింది. ఎలిజబెత్ అమ్మ అలాగనే కదా ఆనందించింది. కాబట్టి మనకెందుకు ఆనందం రాదు? మరి చెప్పాలి అంటే హన్న యేసుప్రభువుని చూసి ఆనందించింది. నీవు చూడకపోయినా యేసయ్య నిన్ను చూస్తూ ఉంటాడని సత్యం మర్చిపోతే ఎలా మనం? ఏం పేరు? ఇస్మాయిల్ తల్లి పేరు హాగరు. ఏమనింది? నాకైతే నువ్వు కనపడలేదు దేవుడా, కానీ నువ్వు నన్ను చూస్తున్నావు అని దేవునికి స్తుతి చెల్లించింది. మనకు అది కూడా లేదు. ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాం మనం. మరి ఏమని ఆరాధిస్తాం? కానీ మన దేవుడు ఏం చేస్తున్నాడు? మనం అంత అపరాధము కలిగినప్పటికీ, రోమపత్రికలు ఎప్పుడైతే చదివాము, ఏమని చదివాము? రోమపత్రికలు 4:25లో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు కనుక ఈ స్త్రీలు ఏం చేశారు? అక్కడ ఆయన చూశారు. శిష్యులకు వెళ్ళి చెప్పాలని ఇష్టపడ్డారు. భయముతోనూ వణుకుతోనూ వారు పరిగెత్తుతూ ఉన్నారు. 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కిరి. చూసారా? వాళ్ళలో ఏముంది? వాళ్ళలో పరిశుద్ధత ఉంది. వాళ్ళలో ఏముంది? ప్రభువుకు స్థానం ఉంది. వాళ్ళలో ఏముంది? తన పాపపు స్థితిని విడిపించబడినటువంటి జీవితం ఉంది. కాబట్టి ప్రభుని చూడగలిగారు, ఆయన ఆరాధించగలిగారు, ఆయన కాళ్ళకు మ్రొక్కగలిగారు. మనం ఒకరికొకరు నమస్కారం చెప్పుకోవాలంటే మనకు కష్టం. ప్రభువుని నమ్మినామనే వాళ్ళు కూడా ఎట్లా నమస్కారం చేస్తారు తెలుసా? ప్రైలాడ్ ప్రైలాడ్ అంటారు. అదేనా గౌరవం?
ప్రభుకి ఇచ్చే గౌరవం. ప్రేలాడ్ అంటే ప్రభువుకు స్తోత్రం అని, ప్రేలాడ్ ప్రేలాడ్ అంటారు. మరి కొందరైతే నమస్తే నమస్తే అంటారు. ఏంది? మనస్సు లేని గౌరవం, హృదయానుసారమైన గౌరవం కాదు అది. కాబట్టి మన బ్రతుకును మనం పరిశీలించుకోవాలి. మనలో అంత చెడుగు, అంత చేదు ఉంటే ఎలా దేవుని కనపరుస్తాం మనం? ఒకరోజు ఒక వ్యక్తి దగ్గరికి పోయినాం, నేను ఇంకొక సేవకుడు. నా విషయం ఏదో చరిత్ర విన్నాడంట కానీ నన్ను చూడలే. ఆయన తొండుకొని అయితే ఆయన అంటే ఆయన ఈయనేనయ్యా అన్నాడు. అంటానే ఆయన ఎట్టున్నాడు తెలుసా? ఆ పక్క చూస్తున్నాడు ప్రీలాడ్ అంటున్నాడు, ఆ పక్క చూస్తున్నాడు, నన్ను కూడా చూడలే ప్రీలాడ్ అని. ఇదేది ఎవరికి చెప్తున్నాడు ఈ మనిషి అనిపించింది నాకైతే. రెండోసారి మళ్ళీ అన్నప్పుడు అప్పుడు ఇట్లా చూసినాడు. అప్పుడు నేను కూడా ప్రీలాడ్ అన్నా అంటే. ఎందుకంటే మన శరీరము, మన యొక్క శరీర పరిస్థితిని బట్టి మనము ఏదో మనదే గొప్ప వింత అన్నటువంటి ఆలోచనలో మనము పరిశుద్ధతను ఏం చేసుకుంటున్నాము? కోల్పోతున్నాం. అయితే ప్రభువును సంపూర్ణంగా అనుభవించినటువంటి మార్తమ్మలు, మరియమ్మలు ఏం చేశారు? వణుకుతున్నారు, భయపడుతూ ఉన్నారు, ఆ తర్వాత పరిగెత్తూ ఉన్నారు. దేనికి? ఆ సువార్తమానాన్ని శిష్యులకు అందింప చేయటానికి. మామూలుగా కాదు, ఊరికి పరిగెత్తలే వాళ్ళు. మనం ఆ పని చేయలేం, మన చేత కాదు. సో మనమా పరిశుద్ధులం వల్ల. మనం బైబిల్ చదువుతున్నామంటే నేర్చుకోవాలి కదా. బైబిల్ ద్వారా మనం ఊరికి చదివితే ఏం ప్రయోజనం? బడి పిల్లలు బడికి పోతారు, 5వ తరగతి చదువుతున్నారు లేదా 10వ తరగతి చదువుతున్నారు. అవి నేర్చుకొని పరీక్షల్లో పాస్ అయితే కదా దానికి విలువ. సో మనం కూడా రోజు బైబిల్ చదువుతున్నాము అంటే దాని ప్రకారం నడుచుకున్నప్పుడే కదా దానికి విలువ. ఏదో వచ్చినాం పోయినాం ఆషామాషిగా ఏదో విన్నాం అయిపోయింది, ఏదో చెప్పినాడు అయిపోయింది, సరిపోదు కదా దాంతో. ఇప్పుడు నేను కూడా అంతే, నేను కూడా చెప్తున్నాను చదువుతున్నాను అంటే నేను అనుసరించకపోతే నేను కూడా పనికిరానునే, వేస్ట్. నా దృష్టికి నేనే పనికిరానునే. ఇక ప్రజల దృష్టికి అయితే పక్కా పనికిరానునే. ఎందుకంటే బైబిల్ ప్రకారం నడిచేవాడు ప్రజల దృష్టిలో పనికిరానుడే. దేవుడే పనికిరాలే వాళ్ళకు, ఇంకా మనిషి ఏం పనికి వస్తాడు? కాబట్టి చాలా స్పష్టంగా అంటున్నాడు, చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నా హస్తకృత్యములు, ఇవన్నీ నేను తయారు చేశాను, మీరు కాదు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? నా ఎదుట ఎట్లా ఉండాలి నువ్వు? వణకువ, భయము, భీతి, ఆనందము. భయంలో కూడా ఆనందం. కొందరు అంటారు చూడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అది మామూలు ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు అంటారు. ఆనందంలో ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. అదేవిధంగా ఆనందంలో వణుకు పుట్టాలి మనకు, ఆ భయం కలగాలి. అందుకే ఇంకేమంటున్నాడు అక్కడ? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచూ ఉండునో వానినే నేను చూస్తున్నాను. వాడు నాకు అవసరం అంటున్నాడు, మిగతా వాళ్ళ అవసరంలే. మరి నువ్వు ఏ భయం కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. కాబట్టి ప్రభువులో మనం కొనసాగు నిమిత్తము ఎల్లప్పుడు కూడా ఎప్పుడైతే ఆ భయం కలిగి మనం పరిగెత్తుతామో, ఆ వణుకు కలిగి మనం పరిగెత్తామో, ఆ దీనత్వం కలిగి మనం పరిగెత్తామో, దేవుడు ఎలా ఉంటాడు? మన కళ్ళెదుట ఉంటాడు. చూద్దామా ఆ మాటను ఒకసారి? చూడండి 9వ వచనం ఏమంటుంది ఇక్కడ? వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఎవరు ఎదుర్కొన్నారు? యేసుప్రభు. యేసుప్రభు ఎదురుగా వచ్చేసినాడు. వాళ్ళ భయాన్ని గుర్తించాడు, వాళ్ళ పరిశుద్ధతను గుర్తించాడు, వాళ్ళ యొక్క దీనత్వాన్ని గుర్తించాడు, వాళ్ళ యొక్క పరుగును గుర్తించాడు, వాళ్ళ బాధను గుర్తించాడు, ఎదురుగొచ్చాడు. ఏమంటున్నాడు? మీకు శుభము. మనకొద్దా? ఏం లేకుండానే కావాలా మనకు కదా? అట్టటి క్రియలు లేకుండా మనకు శుభం కావాలా? అది ఎట్లా సాధ్యం? పని చేయకుండా జీతం ఏమంటే ఎవడన్నా ఇస్తాడా? ఇవ్వడు కదా. కాబట్టి మనకు కూడా క్రియలు అవసరం. వాటిని బట్టి మనం దేవుని ఆరాధించగలం. అందుకే దేవుడు మనకు నేర్పుతున్నటువంటి మాట ఏంటంటే చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు.
చాలా క్లియర్గా మనతో మాట్లాడతాడు. అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరెవరు? మగ్దలేని మరియా, వేరొక మరియా ఏం చేస్తున్నారు? యేసు ప్రభువును బాధతో వెతుకుతూ ఉన్నారు. మనకు ఆ బాధ ఉందా? మనం కూడా ఆ బాధను సంపాదించుకోవాలి. అది డబ్బులు పెడితే రాదు, హృదయం దేవునికి ఇస్తే వస్తుంది. అది డబ్బుకి వచ్చేది కాదు, హృదయం దేవునికి ఇవ్వాలి. అందుకే వాక్యంలో ఏమనేది? నా కుమారుడా, నీ హృదయము నాకేమో. నీ ఆస్తి వద్దేమొద్దు, అయినా నేను ఇచ్చిందే కదా, చదివినాం కదా ఇప్పుడు. అవన్నీ నేను ఇచ్చిందే నీకు, అవన్నీ నా హస్తకృత్యాలే. కాబట్టి నీ హృదయం నాకు కావాలి. ఇప్పుడు నిన్ను కూడా తయారు చేసింది నేనే. అయితే సమస్య ఏమొచ్చింది ఇప్పుడు అంటే, నువ్వు వేరే వాళ్ళకి అమ్మడబోతున్నావు. యోసేపును తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళు ఏం చేసినారు? అన్నగారంతా కలుసుకొని ఇస్మాయిలుకి అమ్మేసినారు. ఆ రీతిగా నీ క్రియలు నిన్నేం చేసినాయి అంటే సైతానికి అమ్మేసినాయి. దురాలోచన, చీకటి జీవితం, చీకటి ఆలోచన, మనకు యథార్థత లేక జీవితం. కాబట్టి మనలో యథార్థతను అనుభవించటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, తద్వారా ఆయన ఆరాధించబడతాడు. మన క్రియలు ఆయన్ని ఆరాధిస్తాయి, మన స్వచ్ఛత ఆయన్ని ఆరాధిస్తుంది, మన వణుకు ఆయన ఆరాధిస్తుంది. ఆయన ఎదురుగా వస్తాడు. దావీదు మహారాజు ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ నా ప్రభువును చూడాలని ఆశగా ఉన్నాను, చూస్తూ ఉన్నాను, చూచుచుంటిని అంటున్నాడు. అంటే ఎల్లప్పుడూ నేను నా ప్రభువులో ఉన్నాను, ఆ హృదయం నాకుంది. అందుకే ఫిలిప్పీ పత్రిక 2:5 ఏమంటాడు? మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండండి అంటాడు. అంటే ప్రభువును కలిగి ఉండండి. తద్వారా ఆయన్ను మనం ఆరాధించే వరంగా ఉంటాం. ఎందుకు? మన పాపపు స్థితి నుంచి, మన చీకటి జీవితం నుంచి మనల్ని వెలివేయటానికి, మన అపరాధముల నుంచి నిమిత్తము ఆయన తను తాను అప్పగించబడి ఏం చేశాడు? సమాధి చేయబడి మృత్యుంజయుడయ్యాడు, 3వ నాడు లేచాడు. కాబట్టి నీ కొరకు నా కొరకే ఈ పని చేసింది ఆయన కొరకు కాదు. మనం ఎంతసేపునా మన కొరకు చేయాలని ఇష్టపడతాం, అది కూడా తప్పే. ఇతరుల కొరకు ఎంత చేస్తావో అది నీకు క్రెడిట్ అవుతుంది ఎప్పటికైనా. ఇతరుల కొరకు ఎప్పుడైతే నువ్వు సహాయం చేయడానికి నీ హృదయాన్ని నిలుపుకుంటావో అది నీకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మన జీవిత విధానాన్ని బట్టి మనము దినదినమును గ్రహించినటువంటి వారముగా, ప్రభువులో కొనసాగించబడినటువంటి వారముగా ముందుకు సాగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక మన కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. రోమాపత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. ఎలయనగా ఆయన చనిపోటు చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమై నిత్యము జీవిస్తానే ఉన్నాడు. ఆయన చంపేవాడే లేడుగా. మనమేమో పాపం విషయం రోజు వస్తూ ఉంటాం. ఒక చిన్న ప్రావర్బ్ ఉంది, కోవర్డ్స్ డైస్ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే. పిరికి జీవితం ఏమైపోతుంది? క్షణక్షణం చచ్చిపోతూ ఉంటుందంట. బట్ ద వైజ్ నెవర్ టేస్ట్ ఇట్ అంటిల్ అండ్ అన్లెస్. కాబట్టి మన బ్రతుకును మన చేతులతోనే మనము సరిచేసుకోవాల్సింది, మన చేతుల ద్వారానే మనము పోగొట్టుకుంటూ ఉన్నాం. గనుక దేవుని మనం ఆరాధించే వారంగా ఉండాలి. అట్టువలనే చదువుకుందాం మళ్ళీ ఒకసారి. ఎలైనగా ఆయన చనిపోడు చూడగా పాపం విషయమై ఒక్కమారి చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై అట్టువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను. అది కావాలి మనకు. ప్రభువులో మనం ఉన్నాము ఎల్లప్పుడూ. ఎలా ఉండాలి? మార్త
మరియా, మగ్దలేని మరియా, వేరొక మరియా, తల్లి అయిన మరియా ఎలా ఉన్నారు? ప్రభులో ఉన్నారు. ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. సమాధిలో నుంచి నా ప్రభు బయటకు వస్తాడు అని సత్యం ఎరిగినటువంటి వారై ఏం చేస్తున్నారు? పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. గనుక మనం ఎల్లప్పుడూ ఆయన చూసే వారంగా ఉండాలా, ఆయన ప్రేమించే వారంగా ఉండాలా. ఎందుకు అంటే మన అపరాధాలన్నిటిని బట్టి ఆయన ఏమైపోతున్నాడు? ఆయన మరి మొత్తబడుతూ ఉన్నాడు, గాయపరచబడుతూ ఉన్నాడు. ఈరోజు వాస్తవానికి ఒక చిన్న బాధ, నేను నా పర్సనల్ చెప్తాను. పర్సనల్ అంటే అది పర్సనల్ అని నా మనకు నేను అనుకుంటా ఉంటా. ఎందుకంటే ఈరోజు యేసు ప్రభు ప్రజల మధ్యన అవమానితుడు అవుతున్నాడు అంటే దానికి కారణం మనమే. ఆయన అవమానపరచబడుతున్నాడు అంటే దానికి కారణం మనమే. ఇది మనం గ్రహించినట్లయితే మన దేవుడు మన పట్ల ఉంటాడు. ఎందుకంటే మనందరి కొరకే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనందరి కొరకే కదా ఆయన ప్రాణం ఇచ్చాడు, మనందరి కొరకే కదా ఆయన సిలువలో మరణించాడు, మనందరి కొరకే కదా ఆయన సమాధి చేయబడ్డాడు, మనందరి కొరకే కదా ఆయన ఏమన్నాడు? నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన మరణములో నుంచి జీవములోనికి వచ్చాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మనలో అనీతి అవసరం. అనీతి మనలో లేదు కాబట్టి ఆయన ఇంకా అవమాన పాలవుతున్నాడు. చాలామంది బైబిల్ పట్టుకుంటానే అనుకుంటుంటారు నేను పరిశుద్ధుని అని. నెవర్ ఇన్ ద లిస్ట్. ఎప్పుడైతే ఆ మాట అనుకున్నాడో వాడు పక్కా భయంకరమైన పాపిస్టే. ఎవరిలో అయితే వణకు పుడుతూ ఉంటుందో, భయం కలిగి ఉంటాడో, ఎప్పుడైతే దీనుడై ఉంటాడో వాని ద్వారా దేవుడు గణపరచబడతాడు. అది దేవునికి అవసరం. ఎందుకంటే మనలో ఆ తగ్గింపు కావాలి. అదే మనకు దేవుడు నేర్పించాడు. ఆయనకు మనం చోటు ఇవ్వాలి, మన హృదయంలో చోటు ఇవ్వాలి, మన కుటుంబంలో చోటు ఇవ్వాలి, వ్యక్తిగతంగా ఇవ్వాలి, కుటుంబపరంగా ఇవ్వాలి, సంఘముగా ఇవ్వాలి. సంఘం అనేది సర్వసాధారణం కాదు. స్వరక్తమిచ్చి కొనబడినటువంటి సంఘం. ప్రభు తాను స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘం. 28-20లో చాలా స్పష్టంగా ఉంది అపొస్తలుల కార్యంలో. కనుక తను స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము ఎలా ఉండాలి అంటే స్వచ్ఛమైనదిగా, ఎల్లప్పుడూ ఆయన యందు ఆయన చూసే సంఘముగా ఉండాలి. అందుకే దావీదు మహారాజు మనకు నేర్పుతున్నటువంటి మాట, నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూస్తూ ఉన్నాను. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? నా కుడి పార్శ్వాన, తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. ఇంకొక మాట, అదే పదం చదివి ముగిస్తాను నేను తొందరగా. చూడండి, 7వ అధ్యాయం అపోస్తలుల కార్యములు. ఏడవ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తెరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. చూసారా ఎక్కడున్నాడు? ఎవరు చూశారు? ఎవరైనా? స్టీఫన్ ఇంగ్లీష్లో. స్టెఫెను ఎలా ఉన్నాడు? ఏమై ఉన్నాడు? గాయపరచబడుతూ ఉన్నాడు, కొట్టబడుతూ ఉన్నాడు, రాళ్ళతో కొడుతూ ఉన్నారు. అయితే అదే సమయంలో ఏం చేస్తున్నాడు? మోకరించి పైకి చూశాడు. చూస్తే ఎవరు కనిపించారు? ప్రభు కనిపించాడు. ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. నీకు నాకు కనిపిస్తాడా? కనపడాడు. ఎందుకు? ఆయన మన హృదయంలో లేడు కాబట్టి. ఆ తరువాత తండ్రి నిజంగా తండ్రి కుడి పార్శ్వాన ఆయన నిలిచి యుండుటను చూచి ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయు
చూచుచున్నానని చెప్పాను. సాక్ష్యం ఇచ్చాడు. చాలు నాకు ఆ బ్రతుకు అనుకున్నాడు. ఇక ఆయన చూస్తే అంతకంటే మించింది ఏం కావాలి? అదే మనకు గ్రేట్ ప్రమోషన్. ఈరోజు ప్రమోషన్ రాలేదని ఎంతో మనం బాధపడుతూ ఉంటాం లోకానుసారంగా. కానీ ఆయన చూడడమే గొప్ప ప్రమోషన్. ఆయన చూశాడు, కనుమూసాడు. ఇంకొక మాట అన్నాడు అక్కడ, ప్రభువా ఈ నేరము వీళ్ళపైన మోపొద్దు తండ్రి అన్నాడు. ఎంత గొప్ప, అబ్బా ఏ హృదయం అది! ఎంతటి గొప్ప హృదయం అది! ఇది క్రైస్తవ జీవితం. నన్ను వాడు ఒక మాట అన్నే, నన్ను వీడు ఒక మాట అన్నే, మనం ఎంత కుళ్ళిపోతూ ఉంటాం తెలుసా? ఆ చెత్తకుండీలో కూడా అంత కుళ్ళిపోయింది ఉండదు, అంతకంటే భయంకరంగా కుళ్ళిపోతూ ఉంటాం. ఓర్చుకోలేం మనం, సహించలేం మనం. కానీ మన ప్రభు మన అపరాధాలన్నిటినీ ఆయన పైన మోపుకొని ఏం చేశాడు? తను తాను అప్పగించుకొని మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకంలో ఏం చేశాడు? ఆయన మృత్యుంజయుడయ్యాడు, సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి మనము ఆ స్థితిని అనుభవించి మనం సిద్ధపడదాం. మనమందరం కూడా ప్రభు కృపకు యోగ్యులంగా ఈ లోక యాత్రలో ఆయన్ను ఎల్లప్పుడూ కూడా ఆరాధించే వారంగాను, ఆయన్ను స్తుతించే వారంగాను మనము సిద్ధపడదాం, తయారవుదాం. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక.